వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ వద్ద కాల్పులు కలకలం రేపాయి. వైట్ హౌస్ వెలుపల ఉన్న ఒక అత్యున్నత భద్రతా చెక్ పాయింట్ వద్దకు వచ్చిన ఓ దుండగుడు ఒక్కసారిగా అధికారులపైకి కాల్పులు తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన యుఎస్ సీక్రెట్ సర్వీస్ బలగాలు ఎదురు కాల్పులు జరిపి నిందితుడిని అక్కడికక్కడే హతమార్చాయి. ఈ కాల్పుల శబ్దాలతో వైట్ హౌస్ పరిసరాలు ఒక్కసారిగా రణరంగంగా మారాయి. వైట్ హౌస్ సమీపంలో వెళుతూ ఉన్న ఓ వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి 17వ స్ట్రీట్ పెన్సిల్వేనియా అవెన్యూ ఎన్డబ్ల్యూ వద్ద ఉన్న వైట్ హౌస్ సెక్యూరిటీ బూత్ వైపుకు నడుచుకుంటూ వచ్చాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారుల సమీపానికి రాగానే తన బ్యాగ్లో నుంచి తుపాకీని బయటికి తీసి ఒక్కసారిగా సెక్యూరిటీ బూత్ పైకి వరుసగా కాల్పులు ప్రారంభించాడు. దుండగుడు దాదాపు 20 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్లుగా అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బంది కూడా తక్షణమే ఎదురు కాల్పులకు దిగటంతో తీవ్రంగా గాయపడ్డ నిందితుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఈ కాల్పుల ఘటనలో అక్కడే నిలబడి ఉన్న ఒక సాధారణ పౌరుడికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. అయితే ఆ వ్యక్తికి తగిలిన బుల్లెట్ నిందితుడు కాల్చిందా లేక అధికారుల ఎదురు కాల్పుల్లో తగిలిందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని భద్రతా సంస్థ స్పష్టం చేసింది. ఈ కాల్పుల ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోపలే ఉన్నారు. అయితే ఈ దాడి వల్ల అధ్యక్షుడి భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, ఆయన సురక్షితంగా ఉన్నారని భద్రతా వర్గాలు తెలిపాయి. మరోవైపు వైట్ హౌస్ ప్రెస్ టెంట్లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఒక్కసారిగా తూటాల శబ్దాలు వినపడటంతో ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు. సీనియర్ కరెస్పాండెంట్ సెలీనా వాంగ్ తాను సెల్ ఫోన్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఓ వీడియో రికార్డు చేస్తున్న సమయంలోనే డజన్ల కొద్దీ తుపాకీ శబ్దాలు వినిపించాయని, భయంతో అక్కడే కిందకు వంగి ఆశ్రయం పొందారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వెంటనే అధికారులు జర్నలిస్టులను ప్రెస్ బ్రీఫింగ్ రూమ్కు తరలించి వైట్ హౌస్ను కాసేపు లాక్డౌన్ చేశారు. ఈ దారుణ ఘటనపై FBI డైరెక్టర్ కాష్ పటేల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. FBI బలగాలు రంగంలోకి దిగాయని, సీక్రెట్ సర్వీస్ అధికారులతో కలిసి సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నామన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తామని చెప్పారు. మరోవైపు నెల రోజుల క్రితమే ట్రంప్ పాల్గొన్న వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ వేదిక వద్ద కూడా ఇలాంటి హత్యాయత్నమే జరగటం, అలాగే మే 4వ తేదీన వాషింగ్టన్ మాన్యుమెంట్ వద్ద కాల్పులు చోటు చేసుకోవటం అమెరికా రక్షణ వ్యవస్థలో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది.